నన్నెంతగానో ప్రేమించేను, నన్నెంతగానో కరుణించేను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా వందనములు. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, కృపా కనికరములు ఎన్నటికి మా మీద నిలిపించువాడా, మమ్మలను ప్రేమించువాడా, నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము 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 దేవా. ఏ దినమున నీ సన్నిధిలోనికి ఆకర్షించినందుకు నీకే వందనములు. దినములు గతించుచున్నవి, సంవత్సరములు మారుచున్నవి. నీ కృప ఎన్నటికెన్నటికి నా కృప నూతన మగుచూనే ఉన్నది నా దేవా. మమ్మలను నూతన పరచండి, నూతన తలంపులతో మమ్మలను ఆశీర్వదించండి. నూతన క్రియలతో మేము ఆర్భాటముతో నిన్ను స్తుతించున్నట్లుగా, ఇదిగో పాతవి గతించెను క్రొత్తవాయనని మీరు సెలవిచ్చినట్లుగా, పాత రోత జీవితములను నా తండ్రి మేము విడిచిపెట్టి మాలో ఉన్న చెడుగంతటిని విసర్జన చేసి నీ కృపను బట్టి నిన్ను వెంబడించుటకు నా దేవా, నీ సత్యమును కనుగొనుటకు, సర్వసత్యములోనికి నడిపించబడుటకు, నీ మహిమలో అధిక మహిమను అనుభవించుటకు, నీ జీవమును పొందుటకు, ఈ లోకమంతటిలో నీ యొక్క ఉద్దేశ తలంపులను గుర్తెరుగుచు నా తండ్రి, నీవిచ్చిన ఆయుష్ను పరిపూర్ణముగా సంపూర్ణముగా భూమి మీద దీర్ఘాయుష్వంతులుగా నిరంతరము బ్రతుకుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. నడిపించండి దేవా, కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఈ ఉదయకాల సమయములో నీ సన్నిధి క్రమం అంతటిలో నీతో మాటలాడుటకు, ప్రార్థన చేయుటకు, విజ్ఞాపన చేయుటకు, నీ స్వరమును నా తండ్రి వినిపించే నా తండ్రి, నీ కృప మహదైశ్వర్యమును బట్టి మమ్మలను ఈ స్థలములో కూర్చుండబెట్టి నా తండ్రి నీ చిత్తానుసారముగా నీలో ప్రార్థన చేయిస్తున్నందుకు నీ నామమునకే వందనములు. అయా నా తండ్రి, మా మొరల ఆలకించండి దేవా, మా ప్రార్థనలు ఆలకించండి. నిరంతరము నా తండ్రి నీ కనుదృష్టిలో నా తండ్రి మేము బ్రతుకున్నట్లుగా, అయా నా తండ్రి నీ జీవమును పొందున్నట్లుగా, ఎలాంటి శోధనలో కూడా, వేదనలో రోదనలో సహితము నా తండ్రి, అయా నా పాపా నా తండ్రి గెలుచుటకు, పోరాడుటకు నా తండ్రి, నిన్ను అన్వేషించుటకు, నీ మార్గమును కనుగొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నీ యొక్క ఉచితమైన దయా సంకల్పమును బట్టి, నీ యొక్క కనికరమును బట్టి, నీ యొక్క ఆదరణను బట్టి, నీ కేవలము నా తండ్రి నీ కృపను బట్టి మాత్రమే నా తండ్రి ఈ భూమి మీద నా తండ్రి మేము నా తండ్రి బ్రతకగలుగుచున్నాము దేవా. అయా నీవిచ్చిన ఆయుష్ను నా ప్రభా పరిపూర్ణముగా నీ చిత్తానుసారముగా నీ ప్రణాళికలు అనుభవించుటకు నీ కృపనివ్వండి దేవా. నీ ప్రణాళికనంతటిని నా తండ్రి మీరు మాకు చూపించండి. మార్గములో నా తండ్రి మీరు తోడుగా ఉండండి దేవా. ఎలాంటి మార్గములో ఎక్కడ నా తండ్రి ఏ నీ క్రియలతో నా ప్రభా మేము ప్రేరేపించబడుతూ నా తండ్రి నీ సత్యాన్వేషణలో నీ రాజ్యమునకు దోహదపడు విధముగా పని చేయవలసి ఉన్నదో ఆ రీతిగా పనిచేయుటకు నీ కృపనివ్వండి. అవరోధములను తొలగించండి, ఆటంకములను తొలగించండి, అవిధేయతను కొట్టివేయండి, అక్రమమును కొట్టివేయండి. క్రమమంతటిలో క్రమము కలిగి నీ సన్నిధానములో అయా బ్రతుకుటకు నీ కృపనివ్వమని, నీ జీవమును దారపోసి బ్రతికించుమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామంనకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి.
నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నిరంతరము నీ సన్నిధానములో నా తండ్రి, నీ సన్నిధానవర్తులుగా వెలుగొందుటకు, నీ సన్నిధి భాగ్యమును, సౌఖ్యమును, సౌభాగ్యమును అనుభవించుటకు నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. నిండు ఆనందముతో నీ కృపను బట్టి నా ప్రభా, అయా నా తండ్రి, నా ప్రభా, వెళ్ళవలసిన మార్గములో నా తండ్రి పై వెళ్ళుటకు, చేయవలసిన కార్యములన్నింటినీ సంపూర్తి చేయుటకు నీ కృపనివ్వండి. నీకే స్తోత్రము దేవా. నీ జనులందరి మీద నా తండ్రి నీ ప్రేమను బట్టి నా ప్రభా, నీ కృపను బట్టి, మీరిచ్చిన నా తండ్రి అయా ప్రణాళికను బట్టి నా ప్రభా, మీరు నా తండ్రి అయా నా ప్రభా కనికరపడుచు నా తండ్రి ఆత్మను కుమ్మరించుచున్న విధానమును బట్టి, నీ పరిశుద్ధాత్మ సహాయమును ఇచ్చుచున్న విధానమును బట్టి, కార్యములను జరిగించుచున్న విధానములను బట్టి, ప్రేరేపించుచున్న విధానములను బట్టి మీ నామమునకే వందనములు. నీ రాజ్యమును నా తండ్రి మీరు కట్టుటకు నా దేవా, నీలో వాడబడే పాత్రలుగా, నీ రాజ్యమునకు ఉపయుక్తమైన విధముగా మేము ప్రేరేపించబడి నా తండ్రి మా వంతు కార్యములు నా తండ్రి మేము చేయుటకు నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నీలో నా తండ్రి శ్రేష్టమైన ప్రశస్తమైన పాత్రలుగా వాడబడు నిమిత్తము మేము రూపాంతరము చెందుటకు నా తండ్రి అయా నా తండ్రి పాపమును నా తండ్రి విసర్జించుటకు నా తండ్రి చెడుగంతటిని విసర్జించుటకు, నీకు ఆయాసకరమైనదంటూ ఏది మాలో లేకుండుటకు నా దేవా, మేము నీలో సిద్ధపడుటకు నీ కృపనివ్వండి దేవా. సిద్ధపరచండి దేవా. నీవు పొందుపరిచిన నీ యొక్క వాక్య గ్రంథములోని మాటలను నా ప్రభా మేము అర్థము చేసుకొనుటకు, మరుగు మాటలను, మర్మములను, రహస్యములను తెలుసుకొనుటకు నా దేవా, నీ కృపను నా తండ్రి మేము ప్రకటించుటకు నా దేవా, నీ సువార్త పని చేయుటకు ఏ రీతిగా మాకు సాధ్యపడునో ఆ రీతిగా నా తండ్రి నిన్ను ప్రకటించే క్రమములో నా తండ్రి ప్రతి ఒక్కరూ రూపొందుటకు నా దేవా, నీ ప్రేమను అన్వేషించుటకు నా దేవా, నీ కృపను బట్టి నా తండ్రి సమస్తమును జయించుటకు నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. సమస్త సృష్టిని, సమస్త మానవాళిని నా తండ్రి మీరు కలుగచేసి మానవులకు అయా ఈ సృష్టి అంతటి మీద నా తండ్రి అధికారమును మీరు ఇచ్చి ఉన్నారు దేవా. అట్టి అధికారమును బట్టి సమస్త జంతువుల మీదను, సమస్త నా తండ్రి అయా నా తండ్రి వృక్షముల మీదను నా తండ్రి అయా నా ప్రభా నా దేవా, సమస్త జీవరాశుల మీదను నా తండ్రి మానవాళికి మీ ప్రేమను బట్టి నా తండ్రి ఎంతో కనికరమును బట్టి నా ప్రభా అయా నీ అపారమైన అధికారమును నా తండ్రి మీరిచ్చి ఉన్నారు దేవా. దాన్నంతటినీ నీ క్రమమంతటిని బట్టి నా ప్రభా మానవులు ఏలుబడి చేయుటకు నా తండ్రి హృదయములు వికసించుటకు నా దేవా నీ కృప చూపించండి. సృష్టికర్తను మరిచి సృష్టిని జనులు పూజించుచున్నారు దేవా. అటు విగ్రహారాధనను నా తండ్రి మీరు నా తండ్రి అంతము చేయండి దేవా. ప్రతి ఒక్కరి హృదయములకు నా తండ్రి నీవే దేవుడు అని నా తండ్రి అయా తెలుసుకొనగలిగిన జ్ఞానమును నా తండ్రి మీరు నాయన తెలియ చెప్పండి దేవా. నీ జ్ఞానముని ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. అయా నడిపించండి దేవా. అయా నా తండ్రి ప్రస్తుతం నా తండ్రి అయా పరిస్థితులలో నా ప్రభా ఉన్న నా తండ్రి నా ప్రభా అవరోధములేమిటో మీకు తెలియను నా తండ్రి, విఘాతములేమిటో మీకు తెలియను నా తండ్రి, అడ్డులు ఆటంకములు అడ్డుబండలు ఏమిటో నా తండ్రి మీకు తెలియను నా ప్రభా. పరిస్థితులను చక్కదిద్దండి దేవా. నీ ప్రజలను, నీ జనులను, నీ జనాంగమును, నీ జనపదములను నా తండ్రి అయా మీరు ప్రత్యేకించి నా తండ్రి సిద్ధపరిచి నా ప్రభా నీ మార్గమందు నిలిపి ఉంచండి దేవా. ఇరుకులో విశాలతనివ్వండి దేవా. సరిహద్దులు విశాలపరచండి, నెమ్మదినివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ హృదయ స్పందనను ప్రేమించుటకు, నీలో బ్రతుకుటకు నీ కృప నా తండ్రి ప్రతి ఒక్కరిని వెంబడించినట్లుగా, కృపా సత్యములు మా వెంట వచ్చినట్లుగా అయా నీ సన్నిధిలో నా తండ్రి దినము మానక నా తండ్రి విడువక విసుకక అయా నా తండ్రి ప్రార్థించుటకు నా తండ్రి ప్రతిఫలమును అనుభవించుటకు నా దేవా. లోకములో నా తండ్రి ఉన్న నా తండ్రి సమస్త కార్యములలో నా ప్రభ ఎవరి వారి క్రమమును బట్టి నా తండ్రి నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి జరగవలసిన కార్యములన్నింటిలో నా ప్రభ
ఆసక్తి కలిగి సంపూర్తి చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకు వందనములు దేవా, వందనములు దేవా. నిరంతరమైన నీ సన్నిధి కాపుదల, నీ కంచి, నీ కోటగోడలు నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు తోడుగా ఉంచండి. ప్రతి నీ బిడ్డ చుట్టూ మీరు వేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. అయా నా తండ్రి నా ప్రభ, మేము నా తండ్రి అయా నా తండ్రి దినము నా తండ్రి పరిపక్వము చెందుతూ నా ప్రభ అయా బ్రతకగలుగుచున్నామంటే, ముందుకు వెళ్ళగలుగుచున్నామంటే కేవలము అది నీ కృప. మా యొక్క నా తండ్రి భక్తి కాదు, విశ్వాసము కాదు నా తండ్రి, మరేది కాదు నా ప్రభ. కేవలము నీవు, నీ కృప, 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 నీ ప్రణాళిక నిమిత్తము నా తండ్రి. అయా నా తండ్రి నా ప్రభ సంవత్సరములు గతించుచుండగా, అయా మాసములు మారుచుండగా నా తండ్రి, అయా నా ప్రభ నా దేవా దినములన్నీ నా తండ్రి ఒకదాని వెంట ఒకటి వెళ్ళుచుండగా నా ప్రభ నీ కార్యమంతటిని అయా నా ప్రభ నీ ఉద్దేశ తలంపులను నా తండ్రి మీరు నా తండ్రి అయా నా ప్రభ నూతన పరిచే క్రమములో నా తండ్రి ప్రతి నీ బిడ్డను నా తండ్రి నీ ప్రణాళికలను అనుసరించి కాపాడే క్రమములో నీవు ఒక ప్రత్యేకమైన వ్యూహమును కలిగి ఉన్నావు దేవా. ఆ వ్యూహం అంతటిని నీ జనులు అర్థము చేసుకొనుటకు, నీ సన్నిధిలో మోకరిల్లుటకు నా దేవా, నీ జ్ఞానమును నేర్చుకొనుటకు నీ కృపనివ్వండి. ఈ లోక సంబంధమైన జ్ఞానము ఎంత మాత్రము పనికిరాదు దేవా. పరలోక సంబంధమైన పరమభరితమైన జ్ఞానమును ఇచ్చిన దేవా మీరు ముందుకు తీసుకువెళ్ళండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీకు అసాధ్యం ఏమున్నది? సమస్తము నీది, 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 నీది నా తండ్రి. సమస్తము నా తండ్రి నీకు సాధ్యము నా తండ్రి. నీకు వేరయ్యుండి మేమేమీ చేయలేము నా తండ్రి. నీలో అంటుకట్టబడి నా తండ్రి ఫలించుటకు, నీలో ఒదుగుటకు, నీలో దాగుటకు, నీలో నా తండ్రి ఫలవృద్ధి నొందుటకు, నీలో జీవమును నా తండ్రి పొందుటకు నా తండ్రి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టు వలె ప్రతి నీ బిడ్డ నా కృప నీ చెంతకు వచ్చి నా తండ్రి ఫలించుటకు నా దేవా నీ కృప చూపించండి. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నీకే స్తోత్రము తండ్రి. అయా ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నీ ఆత్మను కుమ్మరించి, నీ ఆత్మ ప్రేరేపణ కలుగచేసి, నీ రక్షణ విలువలు గ్రహించుకొని నీ సన్నిధికి వచ్చుటకు నా దేవా నీ కృప చూపించండి. ఆత్మల భారముతో పనిచేసే అయా నా తండ్రి నా ప్రభ నీ దైవ సేవకులను మీరు లేవనెత్తండి. ప్రార్థనా పరులను మీరు లేవనెత్తండి. ప్రార్థింప చేయండి దేవా. నీ పని జరిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఆత్మను నా తండ్రి మీరు పట్టి రక్షించండి దేవా. ఆత్మలో న్యూనతాభావమును మీరు కలుగు చేయండి దేవా. ఆత్మదీపమును వెలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకు వందనములు, వందనములు దేవా. స్వరమును ముట్టండి దేవా. నాలుక పెదవులను ముట్టండి. క్రమపరచండి దేవా. పరిశుద్ధపరచండి దేవా. నీ స్వరమును వినిపించండి దేవా. నీ ఉద్దేశానుసారముగా నీ క్రమమును బట్టి నీ సన్నిధిలో ప్రార్థించుటకు, నీ యొక్క ఫలమును పొందుటకు నా దేవా నీ కృప నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు ఇచ్చి నా తండ్రి నడిపించుమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా హృదయ స్పందనతో నా తండ్రి నిన్ను అర్థము చేసుకొనుటకు నా దేవా, నిన్ను ఆరాధించుటకు నా దేవా, నిన్ను ఘనపరచుటకు, నిన్ను హెచ్చించుటకు నీవే దేవుడవని నా తండ్రి ప్రతి ఒక్కరూ నమ్మి విశ్వసించి నా తండ్రి నీ యందు నా ప్రభ నాయన అధికమైన స్థితిలో నా ప్రభ అనేక తరములకు నా తండ్రి కుటుంబాలుగా ప్రతి నీ బిడ్డ విస్తరించుటకు నీ కృపనివ్వండి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. అయా కృప చూపించండి దేవా. కృప చూపించండి. నీ రక్షణ ప్రణాళిక జరిగించండి దేవా. రక్షించండి దేవా. నీ రక్షణ లేనిదే నీ జీవ గ్రంథమందు పేరు రాయబడినదే నా తండ్రి. అయా ఎంత మాత్రము మేము నీ వారిమి కాదు నా తండ్రి. అయా నీ రక్షణ ముద్రలు వేయండి దేవా. నీ కృప చూపించండి దేవా. నీ శిలువ రక్తముతో ముద్రించండి. నీ పరిశుద్ధ వస్త్రములను ధరింప చేయండి దేవా. నీ కనికరమును నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు ఇచ్చి నా తండ్రి ప్రతి కుటుంబంలో నా తండ్రి ఏ ఒక్కరు విడవబడకుండా కుటుంబ సమేతములుగా అయా నా తండ్రి నా ప్రభ నీ శిలువ రక్తములో కడగబడుటకు, నీ రక్షణ మారు మనసు పొందుటకు నా దేవా బాప్తిస్మ క్రమమందు నా తండ్రి నీకు సమీపముగా జీవించుటకు నీ కృపనివ్వండి దేవా. దాని యొక్క నా తండ్రి అధికమైన ఆధిక్యతను నా తండ్రి అయా ఫలమును నా తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకొనుటకు, దానిని పొందుటకు నా దేవా నీ కృప ద్వారా నా
నా తండ్రి నీ ఆత్మ ప్రేరణ కలిగించండి దేవా. బలవంతముగా కాదు నా తండ్రి, ఎవరో చెప్పుట ద్వారా కాదు నా తండ్రి, ఎవరి హృదయమునకు వారికే, ఎవరి మనసునకు వారికే నా తండ్రి హృదయ వాంఛ కలిగినట్లుగా, ఆసక్తి కలిగినట్లుగా, నిన్ను ప్రేమించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకు వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ విలువలకు నాయన గుర్తెరిగి కూడా నా తండ్రి నీకు సమీపముగా జీవించలేక, నీ రక్తములో కడగబడిన వారు కూడా నా తండ్రి, నీ క్రమములో నా తండ్రి రక్షించబడిన వారు అయా నీకు సమీపముగా లేక నా తండ్రి లోక మర్యాదలో కొట్టుకొని పోతూ నా తండ్రి, అయా నా తండ్రి అక్రమమైన మార్గములో నా తండ్రి వారి జీవితాలను నా తండ్రి అయా నా ప్రభా నాయన అయా తృణప్రాయము చేసుకొనుచు నా తండ్రి నీకు దూరముగా నా తండ్రి జీవిస్తున్నారు దేవా. వారందరినీ నీ సమీపమునకు మీరు ఆహ్వానించండి దేవా. వారి హృదయములను స్పందింప చేయండి దేవా. వారి పరిస్థితులను మీరు మార్చండి దేవా. వారిని బంధించిన నా తండ్రి బంధకపు కట్లను, సాతాను కట్లను నా తండ్రి మీరు తెంపివేయండి దేవా. దుష్టుడు నా తండ్రి ఎంతో మందిని నా ప్రభా నీకు దూరముగా నా తండ్రి అయా తీసుకు వెళ్ళినాడు నా దేవా. వారిని బంధించినాడు దేవా. నిన్ను గుర్తెరిగిన వారు, నిన్ను తెలిసిన వారు కూడా నా తండ్రి అయా నా ప్రభా నాయన నీకు సమీపముగా నా తండ్రి అయా నా ప్రభా వదగలేని క్రమములో నా తండ్రి ఆ దురాత్మగాడు నా తండ్రి అయా దుష్ట సైతాను, అపవాది లూసిఫర్ అయా నా తండ్రి నా ప్రభా అపవిత్రాత్మలతో నా తండ్రి వారిని ప్రేరేపించి నా ప్రభా భయంకరంగా నా తండ్రి వారిని నా తండ్రి నా ప్రభా హింసపాలు చేస్తూ ఉన్నాడు నా దేవా. వారందరినీ నా తండ్రి తిరిగి మరలా మీరు ఆకర్షించండి దేవా. మీ సన్నిధిలోనికి మీరు నడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి అయా. కరుణించండి దేవా, కరుణించండి కరుణించండి. నీకే స్తోత్రము స్తోత్రము దేవా. ఆత్మ కార్యము నా తండ్రి అయా నా తండ్రి రక్షణ కార్యము ప్రతి చోట ప్రతి ఒక్కరిలో జరుగునట్లుగా నీ కృపనివ్వమని ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా, ఏ ఒక్కరిని దాటిపోవద్దు దేవా. ఆత్మల భారముతో నా తండ్రి అయా ప్రార్థించే నా తండ్రి అనేక మందికి నా తండ్రి ప్రార్థనా వరమును మీరిచ్చి నా తండ్రి మీలోనికి ఆకర్షించి నా ప్రభా నీ కృపను బట్టి నిన్ను అన్వేషించుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను. నీ నామం పేరట ఏర్పాటు చేయబడిన నీ నామ ఘనతలో వాడబడుచున్న నీ దైవదాసులను, దైవదాసురాండ్రులను, సువార్థికులను, సంఘ కాపరులను, బోధకులను, సేవకులను, పరిచారకులను, పాటలు పాడు వారిని, గాన ప్రతిగానములు చేయవారిని, వాయిద్యములు వాయించు వారిని, తంతినాదములు చేయవారిని అయా నా తండ్రి ఇంకా ఎన్నో రీతులుగా నా తండ్రి నీ పరిచర్యలో నా తండ్రి ఎవరి వారి క్రమములో వాడబడు వారు, ఎవరి వారి ఏర్పాటులో నా తండ్రి నీ ప్రణాళికలో నా ప్రభా నీ యొక్క విలువలను నా తండ్రి కనపరుస్తున్న వారు నా తండ్రి నీ స్వార్థ పనిలో నా తండ్రి అయా నా ప్రభా నా దేవా అయా నా తండ్రి నా ప్రభా బహిరంగంగా కాకున్నను అంతర్గతముగా నా తండ్రి అంతర్గత విలువలతో పనిచేసేవారు కూడా ఎందరో ఉన్నారు దేవా. అయా నా తండ్రి నా ప్రభా వారందరిని మీరు హెచ్చించండి దేవా. వారి ప్రతి అవసరమును మీరు తీర్చండి దేవా. వారి చుట్టూ నీ కంచి నీ కాపుదల వేయండి. వారి కుటుంబములను కాపాడండి. వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి. యోబు కుటుంబమునకు వేసిన కంచ ప్రతి నీ యొక్క దైవదాసుని కుటుంబమునకు మీరు వేసి నా తండ్రి కుటుంబ అవసరములలో నా తండ్రి ఏది కూడా నా తండ్రి విడవబడక నా తండ్రి తీర్చబడినట్లుగా నా తండ్రి అయా నీ మహిమను బట్టి నా తండ్రి ఆధిక్యతను బట్టి నా ప్రభా అయా నా తండ్రి నిన్ను నా తండ్రి వెంబడించే క్రమములో నా తండ్రి ఎలాంటి దురాత్మల నా తండ్రి అడ్డగింపులు వేధింపులు కూడా నా తండ్రి నీ జనులకు ఎదురు కాకుండా మీరు కాపాడండి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. క్రమములను మరువక అక్రమమును జరిగించక నా తండ్రి నీ చిత్తానుసారముగా నా ప్రభా ఎవరి వారి క్రమములో నా తండ్రి ఎవరి వారి ఏర్పాటును బట్టి ఎవరి వారి ప్రణాళికను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు నీలో పనిచేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా. అయా కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. పరిపూర్ణుడా మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. అయా దురాత్మలను బంధించండి దేవా. చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి. వాటి మీద విజయమును నా తండ్రి మీరు మాకు అందించండి
నడిపించండి దేవా. అయా నా తండ్రి వాటిని అనగదొక్కుటకు, వాటిని ఏమైనా చేయగలము అని చెప్పగలిగినంత నా తండ్రి అయా వివేచన జ్ఞానమును పరిశుద్ధతను నా తండ్రి మీరు మాకు అందించి నా ప్రభ దురాత్మలను వాని సమూహములనన్నింటినీ నా ప్రభ మీరు నాశనము చేసి వాటి కొరకు నియమించిన నా తండ్రి నిత్య నరకాగ్నిలో అవి వేయబడి కాల్చబడుటకు నా తండ్రి ఈ లోకమంతటిని పట్టి పీడిస్తున్న నా తండ్రి ప్రతి అపవిత్రాత్మ నా తండ్రి తొలగిపోవునట్లుగా నాశనమగునట్లుగా ప్రతి ఒక్కరి మార్గమునకు అడ్డముగా ఉన్న నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి దయ్యమును నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. దుష్టుని ఎదిరించుటకు వాని మీద విజయమును పొందుటకు నీ బిడలకు నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆయా కుటుంబ సమేతముగా నా తండ్రి నీ పరిచర్యలో వాడబడుతూ నమ్మకముగా అనేక ప్రాంతములకు పర్యటించేవారు, ఎన్నో దూర ప్రాంతములకు వెళ్ళేవారు, రాష్ట్రములు దేశములు నా తండ్రి పర్యటిస్తూ ఇంటర్నేషనల్ గా వాడబడే స్పీకర్స్ మరి ఎందరో ఉన్నారు దేవా. వారందరిని బట్టి నా తండ్రి వారు వేసే ప్రతి అడుగు, మాటలాడు ప్రతి మాట, చేయు ప్రతి కార్యము నీదగునట్లుగా నీ యొక్క నా తండ్రి అయా నా కృప విలువలు ప్రకటించినట్లుగా నీ కృపనివ్వండి. వారి నిలవబడే స్థలములన్నింటినీ మీ పరిశుద్ధాత్మతో మీరు నింపండి దేవా. వారి చుట్టూ నీ అగ్ని కంచి వేయండి దేవా. నీ యొక్క నా తండ్రి దేవదూతల్ని కావలి ఉంచండి. నీ పరిశుద్ధాత్మ వలయమును మీరు ఏర్పాటు చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారిలో నీ ఆత్మను నింపి నా తండ్రి నీ నోటి బూరగా నా తండ్రి వారిని వాడుకొని నీ కార్యం అంతటిని మీరే జరిగించమని ప్రతి దైవదాసునిలో నా తండ్రి అయా నా తండ్రి నీ కంచెను నా తండ్రి అయా వాని కుటుంబము చుట్టూ మీ కంచెను నా తండ్రి మీరు వేయండి. కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొదువుగా ఉన్నారు దేవా. నీ పనినంతటిని మీరు జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నూతనముగా నీ సేవకులను మీరు లేవనెత్తండి. ఎట్టి అభిషేకము ఎలాంటి నా తండ్రి ఘనత నీ బిడలకు ఇచ్చిన ప్రభా నీ ప్రణాళికలో నీ శిష్యులుగా మీరు ఆహ్వానించనై ఉన్నారు. వారి క్రమమంతటిని బట్టి నా తండ్రి నీ చిత్తానుసారముగా వారు ప్రేరేపించబడి నీ సన్నిధికి వచ్చి నా తండ్రి నీ విలువలు ప్రకటించుటకు, నిన్ను గుర్తెరుగుటకు, నిన్ను వెంబడించుటకు, నిన్ను ఎత్తి చూపుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నడిపించండి దేవా, నడిపించండి, కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము దేవా. అయా నా తండ్రి ప్రతి స్థలములో నా తండ్రి నీ ఆత్మ సంచారమును మీరు ఉంచండి దేవా. ఆత్మవై ఉన్న దేవా, ఆత్మ సంచికరువుగా పనిచేస్తున్నవాడా మీ నామమునకే వందనములు. పరిశుద్ధాత్మ వరములతో నా తండ్రి ప్రతి నిబిడను మీరు అలంకరించండి. నీ దైవ లక్షణములచే అలంకరించండి. నీ పరిశుద్ధపు వాకులను ఇవ్వండి దేవా. నీ దివ్య సన్నిధిని అనుభవించుటకు నా దేవా, నీ కృపను అన్వేషించుటకు, నీలో బ్రతుకుటకు, నీలో జీవించుటకు, తరతరములు ఆశీర్వదించబడుటకు ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నూతన భావి తరములకు నా తండ్రి నీ కృపను నా తండ్రి బట్టి నా ప్రభ నీ ప్రేమను ప్రకటించే క్రమములో ఎలాంటి జ్ఞానముతో నా తండ్రి ఏ నీ బిడ్డలు నా ప్రభ వాడబడవలసి ఉన్నదో, ఎట్టి యొక్క విధానములు నా తండ్రి రాబోచున్నవో, పరిస్థితులు ఏ రీతిగా మారబోచున్నవో వాటికి తగినట్లుగా నా తండ్రి నీ భావజాలం అంతటిని ప్రకటించే క్రమములో ఏది నా తండ్రి అక్రమము జరగక నా తండ్రి క్రమమంతటిలో నా తండ్రి నీ ఐడియాలజీతో పనిచేసే విధముగా నా తండ్రి ప్రతి నీ బిడను నా ప్రభ మీరు అభిషేకించి ముందుకు తీసుకువెళ్ళండి దేవా. భావితరములను దీవించండి దేవా. భావితరముల భద్రత కోసం నా తండ్రి మీరు నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన క్రమమంతటిలో నూతనమైన సేవకులను కూడా నా తండ్రి మీరు లేవనెత్తమని వేడుకొనుచున్నాను దేవా. అయా మీ నామమునకు వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా నా తండ్రి నడిపించండి దేవా, నడిపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ జనులందరికీ నా తండ్రి మీరిచ్చే నా తండ్రి మీ సంకల్పమును బట్టి, మీ ప్రేమను బట్టి నా తండ్రి మీ ఆదరణను బట్టి ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నవో ప్రపంచ దేశములను మీరు జ్ఞాపకం చేసుకోనండి. భారతదేశమును 29 రాష్ట్రములను కేంద్ర పాలిత ప్రాంతములను కూడా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా.
ఏ యొక్క నా తండ్రి అయా నా తండ్రి విధి విధానములలో నా ప్రభ అయా నా తండ్రి ఎవరెవరు నా తండ్రి ఎక్కడెక్కడ ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొనిచున్నారో, పరిస్థితులు ఏ రీతిగా ఉన్నవో, ఎవరికి ఎలాంటి అనుకూలమైన పరిస్థితులు కావాల్సి ఉన్నదో నీ చిత్తానుసారముగా నీ కృపను బట్టి దాన్నంతటిని మీరు జరిగించండి. అవరోధములన్నింటినీ మీరు తొలగించండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి దేవా. ప్రతి ఒక్కరిలో నా తండ్రి మీ విలువలను మీరు ప్రేరేపించండి దేవా. అయా మీ నామమునకే వందనములు. బహుభయంకరమైన దినములలో మేమున్నాము దేవా. ఇంకా రాబోచున్నవి నా తండ్రి, చాలా భయంకరమైన దినములు నా తండ్రి. ఆ దినములకు నా తండ్రి నీ జనులు ఏ విధంగా నా తండ్రి పరిపూర్ణత నొందవలసి ఉన్నదో నా తండ్రి ఆ రీతిగా పరిపూర్ణము చెందించండి దేవా. పూర్ణ స్థితిలో నా తండ్రి పరిపూర్ణమైన రీతిగా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ అన్వేషణ మాత్రము మానక నా తండ్రి మా విసుకక నా తండ్రి నీ క్రమమునే నా తండ్రి నా తండ్రి నిన్ను నా తండ్రి ఆరాధించుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి నా ప్రభ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నా తండ్రి ప్రతి ఒక్కరిలో కూడా నా తండ్రి ఎన్నో భయంకరమైన నా తండ్రి అయా నా ప్రభ నా దేవా అయా ఆలోచనలు నా తండ్రి ఎంతగానో చెరిపివేయుచున్నవి నా తండ్రి. జనులు భయంకరంగా నా తండ్రి అయా నా తండ్రి వారి వారి యొక్క అయా నా ప్రభ నాయన కుటుంబములను జీవితములను కూడా నా తండ్రి తృణప్రాయముగా చేసుకొని పాడు చేసుకొనిచున్నారు దేవా. అది నా తండ్రి అయా నా ప్రభ నా దేవా అది దురాత్మ వలన నా తండ్రి ఎంతగా నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ వారు నా తండ్రి అయా నా తండ్రి బంధించబడి ఉన్నారు. వారి హృదయములను నా తండ్రి ఎంతగా నా తండ్రి చీకటిలో నా తండ్రి అయా నా తండ్రి అది మభ్యపెట్టి ఉన్నదో వారి యొక్క నేత్రములకు నా తండ్రి అయా నా ప్రభ నాయన నీ వెలుగుని ఇవ్వండి దేవా. అయా నడిపించండి దేవా. అయా నా తండ్రి అయా చెడుగంతటిని నా తండ్రి ప్రతి ఒక్క పరిస్థితిలో నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరి స్థితిలో నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి విసర్జించుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. అయా నా తండ్రి ఆయాసకరమైనదేది నా తండ్రి ఎవరిలో లేకుండా నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నీ కృపనంతటిని బట్టి నా ప్రభ ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ క్రమములోనే అయా నా ప్రభ నాయన నీ కార్యములను చూచుటకు నీ ప్రేమను చూచుటకు నిన్ను గుర్తెరుగుటకు నా దేవా అయా నా తండ్రి నా ప్రభ అశాశ్వతమైన ఈ జీవితములో నా తండ్రి అశాశ్వతమైన ఈ లోకములో నా తండ్రి బహుభయంకరముగా ఎంతో నా తండ్రి ధనాపేక్షతో ఎంతో స్వార్థముతో ఎన్నో బింకములాడుచు అబద్ధములాడుచు నా తండ్రి ఎంతో భయంకరమైన జీవితాలను నా తండ్రి ఎందరో గడుపుచూ ఉన్నారు దేవా. అది ఎంత మాత్రము మేలు కాదని నా తండ్రి అది ఎంత మాత్రము ఉపయుక్తమగునది కాదని శ్రేష్టమైన దానిని నా తండ్రి అయా నాన్న మంచి ఫలనిధిని నా ప్రభ ప్రతి ఒక్కరు వెతుకుటకు నా దేవా శ్రేష్ఠ జీవితమును నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రేమించుటకు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నిష్ప్రయోజనమైన దానికోసము అయా నా తండ్రి నిరుపయోగమైన దానికోసము మరి నా తండ్రి దేనికి నా తండ్రి ఎవరు ప్రయాసపడక నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ ప్రణాళిక మాత్రమే జరుగునంతగా నా తండ్రి అయా ప్రతి ఒక్కరిని మీరు నా తండ్రి ఆకర్షించండి దేవా. అయా మీ మహిమను చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చెయ్యండి దేవా. అయా నా తండ్రి నా ప్రాంతీయముగాను అయా జాతీయముగాను అంతర్జాతీయముగాను నా తండ్రి ఉన్న ప్రతి ఒక్క నా తండ్రి ప్రతి అవరోధమును ప్రతి పరిస్థితిని నా తండ్రి అయా మీరు చక్కదిద్దండి దేవా. పరిస్థితులను మార్చండి దేవా. గమ్యములను చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నా తండ్రి జనాభాలో అగ్రస్థాయిలో ఉన్న భారతదేశము నా తండ్రి అగ్రదేశముగా ఎంచబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. అయా కృప చూపించండి దేవా. కృప చూపించండి అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా భారతీయులకు అయా నా అపార్థమైన క్రైస్తవ్యాన్ని అర్ధమగులాగున మీరు బోధించండి దేవా. అటు పనితో మీరు ముందుకు తీసుకు వెళుచున్న నీ దైవదాసులకు నా
తండ్రి నీ పరిశుద్ధాత్మను ఎల్లవేళగా తోడుగా ఉంచి నా తండ్రి వారు వాడబడవలసిన క్రమములో వాడబడుచు వారు చేయవలసిన కార్యములన్నిటినీ నా తండ్రి నీ చిత్తానుసారముగా సంపూర్తి చేసి భారతదేశమంతయు నా తండ్రి కాపాడబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. మీరిచ్చే దర్శనములను, స్వప్న దర్శనములను, మీ తలంపులను, మీ ప్రేరేపణలను, మీ వివేచన జ్ఞానమును నా తండ్రి మేము అర్థం చేసుకొనుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. అయా వాక్య గ్రంథము ద్వారా మీరు మాటలాడే మాటలను కూడా నా తండ్రి మేము అర్థం చేసుకునే జ్ఞానమును నా తండ్రి మీరు మాకు అందించండి దేవా. ఏ రీతిగా ఏ సమయంలో ఎక్కడ నా తండ్రి ఎలాంటి స్పందనతో నా తండ్రి నీ జనులు నా తండ్రి పని చేయవలసి ఉన్నదో ఆ రీతిగా నా తండ్రి స్పందించి పని చేయుటకు నా తండ్రి ఎక్కడ ఎలాంటి నా తండ్రి అవరోధము లేకుండా నీ పనులన్నీ సంపూర్తి చేయబడినట్లుగా నీ కృపనివ్వండి. ఎవరి వారి స్థితిలో నా తండ్రి అయా నా తండ్రి నీ ప్రయాసనం అంతటిని బట్టి నా తండ్రి ఎక్కడ ఏ రీతిగా నా ప్రభా నీ యొక్క నా తండ్రి కార్యము కోసం ప్రయాసపడుచున్నారు, నీ నీతిని నీ రాజ్యమును ప్రకటిస్తూ ఉన్నారు, దానిలో నా తండ్రి పనిచేస్తూ ఉన్నారు, వారందరికీ కూడా నా తండ్రి నీ కృపాదీవెనలు తోడుగా ఉంచండి దేవా. అయా ప్రతి పరిస్థితిని మీరు చక్కదిద్దండి దేవా. ప్రతి ఒక్క నా తండ్రి శోధన నా తండ్రి అయా నా తండ్రి జయించుటకు నీ కృపనివ్వండి. అయా ప్రతి పరిస్థితిలో కూడా నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నిన్ను మాత్రము వీడక నా తండ్రి నీ ద్వారానే ముందుకు వెళ్ళుటకు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ జనులకు నీ భద్రతనివ్వండి దేవా. అయా నీ సన్నిధిలో నీ క్రమమును బట్టి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి ప్రార్థించే ప్రార్థన అంతయు నా తండ్రి ప్రార్థన అవసరమున్న ప్రతి చోటుకు నా తండ్రి వేగిరమై వెళ్ళి నా తండ్రి కార్యము జరుగునట్లుగా నీ కృపనివ్వండి దేవా. ప్రార్థన అవసరతలు ఎక్కడెక్కడ ఉన్నవో అంశములను ఎత్తి నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించవలసి ఉన్నదో వాటిని మా ముందుంచి మీరే ప్రార్థింప చేయండి. నీ చిత్తానుసారముగా నా తండ్రి కేవలము నీ చిత్తానుసారముగా మాత్రమే మేము ప్రార్థించుటకు నీ కృపనివ్వండి. నీకు ఆయాసకరమైనది నీకు ఇష్టము లేనిది నీ ప్రార్థనకు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి మేము చేసేది నా తండ్రి అయా నా తండ్రి ఏది కూడా నా తండ్రి నా ప్రభ అయా నీ చిత్తములో లేనిది ఏది కూడా నా ప్రభ అయా మా ప్రార్థన వీలులోనికి రాకుండా మీరు కొట్టివేయండి దేవా. నీ చిత్తానుసారముగా నీ యొక్క నా తండ్రి అభ్యుదయ నా తండ్రి నా ప్రభ మానవ అభ్యుదయ కోసం నా తండ్రి మానవ మనుగడ కోసం మానవ యొక్క అయా నా తండ్రి ఫలింపు జీవితం కోసం నా తండ్రి కేవలము నీ మీద ఆధారపడి నీవిచ్చే వాకులతో నీవిచ్చే పరిశుద్ధాత్మతో ఆత్మపూర్ణముగా నా తండ్రి నీలో ప్రార్థన చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము దేవా. నీకే స్తోత్రము దేవా. పాలక వర్గములలో అయా నా తండ్రి నా ప్రభ అధికారులలో నా తండ్రి నీ హృదయమును మీరు ఉంచండి దేవా. నీ ఏర్పాటును బట్టి నా తండ్రి వారు స్పందించి పని చేయుటకు నా తండ్రి నీ యొక్క నా తండ్రి చిత్తానుసారముగా అయా నీ అధికారమును అనుభవిస్తున్న వారికి నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి వారు నీ కార్యములన్నింటినీ సంపూర్తి చేయనట్లుగా నీ రాజ్యము కోసం పని చేయనట్లుగా నీ వ్యూహమంతయు నా తండ్రి క్రమముగా జరుగునట్లుగా నీ కృపనివ్వండి. అవరోధములను తొలగించండి దేవా. అడ్డుబండలను తొలగించండి దేవా. ఆధిక్యతనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. నయా నా తండ్రి నా ప్రభ భయంకరమైన పరిస్థితిని నా తండ్రి మీరు నియంత్రించండి దేవా. పరిస్థితులను చక్కదిద్దండి దేవా. అధికారులైన వారిలో నీ హృదయము నా తండ్రి అయా నా తండ్రి కలుగునట్లుగా నీ ప్రేరణ వారిలో ఉండునట్లుగా నీ చిత్తానుసారముగా వారు పనిచేయనట్లుగా వారి పాలన అంతయు నా తండ్రి అయా నీ రాజ్య విలువలకు సరిపోవునంతగా నా తండ్రి వారు ప్రేరేపించబడుటకు నీ కృపనివ్వండి. నీ నీతిని నీ న్యాయమును నీ చట్టమును నా తండ్రి నీ రాజ్యమును గౌరవించుటకు నా దేవా ప్రతి ఒక్కరి హృదయములను మీరు స్పందింప చేయండి దేవా. వారి ప్రతి అవసరమును మీరు తీర్చండి. వారి కుటుంబాలను దీవించండి. అయా నా తండ్రి ప్రతి ఒక్కరిలో నుంచి నా తండ్రి నీ యొక్క ఏర్పాటును బట్టి నా తండ్రి
మీ క్రమమంతయు జరుగునట్లుగా నీ కృప చూపించండి. అధికారులైన వారికి మేము లోబడుటకు నా దేవా, అయా నా తండ్రి, నీ చిత్తానుసారముగా నీ రాజ్యము కోసం పనిచేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. అయా నా తండ్రి, వారి అధికారమును బట్టి నా తండ్రి, వారిని మేము గౌరవించుటకు నా దేవా నీ మనసును కలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఎవరి వారి క్రమములో నా తండ్రి, ఎవరి వారి మర్యాదను వారు పొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అయా మీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అయా నా తండ్రి, అయా దేశ రక్షణ కోసం నా తండ్రి, అయా ప్రజల నా తండ్రి భద్రత కోసం మీరు ఏర్పాటు చేసిన నా తండ్రి రక్షణ దళములను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. అయా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. నీతిని, న్యాయమును, చట్టమును నా తండ్రి, శాంతి భద్రతలను మీరు కాపాడండి దేవా. వారి ఏర్పాటును బట్టి, వారి ప్రణాళికను బట్టి నా తండ్రి, వారి యథార్థముగా పనిచేయుటకు నా తండ్రి, దేశ సరిహద్దులలో నా తండ్రి ఎన్నో నా ప్రభ ఇబ్బందులు కోర్చి నా తండ్రి వారు పని చేయుచుండగా వారికి ఎలాంటి నా తండ్రి నా ప్రభ సహాయ సహకారాలు కావలసి ఉన్నదో, ఏ రీతిగా వారిని నా తండ్రి మీరు ఆదరించవలసి ఉన్నదో ఆ రీతిగా మీరు ఆదరించి నా ప్రభ నీ కార్యం అంతటిని జరిగించండి దేవా. అయా వారి కుటుంబాలను దీవించండి, వారి అవసరతలు తీర్చండి దేవా. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకు వందనములు వందనములు. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు, పూజార్హుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. నీ జనుల యొక్క పోషణార్థం నా తండ్రి మీరు పండించే పంటలను బట్టి నా ప్రభా నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి, రైతులకు నా తండ్రి వారి శ్రమకు వారి పెట్టుబడులకు తగిన ఫలితమును నా తండ్రి మీరు అందించండి దేవా. ఎలాంటి పరిస్థితులలో కూడా ఎలాంటి పంట నష్టములు జరగకుండా నా తండ్రి వాతావరణ పరిస్థితులను మీరు అనుకూలపరచండి. సకాల వర్షములను, సాగునీటిని మీరు ఇచ్చి నా తండ్రి పంటలన్నీ సమృద్ధిగా పండునట్లుగా పంట భూములకు నా తండ్రి మంచి సారము కలిగి నా తండ్రి మంచి పంట దిగుబడులతో గాదులన్నీ నిండునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వండి. అయా నా తండ్రి నీ జనులందరినీ నా తండ్రి ఎలాంటి కరువు కాటకములు లేకుండా మీరు పోషించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా, వందనములు దేవా. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు దేవా. సహాయము చెయ్యండి దేవా, సహాయము చెయ్యండి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు. సహాయము చెయ్యండి, సహాయము చెయ్యండి దేవా. నీకే స్తోత్రము దేవా. రైతుల కుటుంబములను మీరు దీవించండి దేవా. వారిలో నా తండ్రి నా ప్రతి అవసరము మీరు తీర్చండి. వారికి కూడా ఆరోగ్య బలమును నా తండ్రి మీరు కలుగు చేయండి దేవా. అయా నా తండ్రి పరిస్థితులను మీరు చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. పాడి పంటలను, పశుపక్షాదులను నా తండ్రి మీరు అభివృద్ధి పొందించండి. అయా నా తండ్రి పాడి పశువులలో నా తండ్రి ఎలాంటి అనారోగ్యములు లేకుండా ఆరోగ్యమును, బలమును, మీ శక్తిని మీరు ఇచ్చి నా తండ్రి సమృద్ధి పాడి నా ప్రభ జరుగునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి దేవా, ప్రతి ఒక్కరిని మీరు పోషించండి దేవా. ప్రతి ఒక్కరితో నా తండ్రి మీ యొక్క మీరు మాట్లాడమని, మీ ప్రణాళికనంతటిని మీరు జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృప ద్వారా నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నీ కార్యములను జరిగించండి దేవా. నీ ఉన్నతిని మీరు ఇవ్వండి దేవా, నీ ప్రగతిని మీరు ఇవ్వండి దేవా. అయా మీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను.
స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు, పూజార్హుడా మీ నామమునకే వందనములు దేవా. అంతములేని తండ్రి నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. గ్రామీణ ప్రాంతములలో విషపురుగులు, క్రూర మృగముల వలన, నాగుపాముల వలన నా తండ్రి ఎలాంటి హాని నీ జనులకు లేకుండా జన నివాసమునకు, జన సంచారమునకు దూరముగా వాటిని బంధించమని, వాటి నిర్దేశిత ప్రాంతములో అవి వసించినట్లుగా నా తండ్రి అయా ఎలాంటి నా తండ్రి ప్రమాదములకు నీ జనులు గురి కాకుండా మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఈ ఉదయకాల సమయములో నా తండ్రి నీ క్రమమును నా తండ్రి మీరు జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము 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 దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అయా మీ నామమునకే వందనములు. అంగహీనులను, అనాథులను, వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను మీరు నా తండ్రి కాపాడండి దేవా. వారి ప్రతి అవసరము మీరు తీర్చండి, వారికి మేలు కలిగించండి, నీ పోషణ కలిగించండి, వారి పక్షముగా మీరుండి నీ న్యాయమును జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సింగిల్ పేరెంట్ గా బిడల కోసం ప్రయాసపడే వారికి నా తండ్రి నీ సహాయ సహకారాలను ఇవ్వండి. వారి జీవితములను, కుటుంబములను, వారి బిడ్డలను మీరు కట్టండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి వారు నా సక్రమమైన నా తండ్రి నా తండ్రి ఆయా విధానములో నా తండ్రి నీ మేలు పొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము స్తోత్రము దేవా. అయా నా తండ్రి నా కుటుంబాలను మీరు కట్టండి దేవా. అయా నా తండ్రి నా కుటుంబాలను మీరు హెచ్చరించండి దేవా. కుటుంబ జీవితాలను నా తండ్రి మీరు బలపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ క్రమమంతటిని బట్టి నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా నాయన కాపాడబడుటకు నీ దీవెన ఇవ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. వివాహం కాని బిడ్డలకు వివాహ బంధములను మీరు ఏర్పాటు చేయండి దేవా. వివాహం అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి అటు నీ ఘనత నీ యొక్క ప్రణాళిక నా తండ్రి ప్రతి నీ బిడ్డలో జరుగునట్లుగా ఏ ఒక్కరు విడవబడకుండా నీ వాగ్దానములన్నిటినీ స్వతంత్రించుకొని నా తండ్రి పరిపూర్ణముగా ఈ భూమి మీద వర్ధిల్లుటకు నా దేవా అయా సంపూర్ణమైన రీతిలో నా తండ్రి నీ ప్రణాళికనంతటిని జరిగించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. విడాకుల కోసం ప్రయత్నము చేసే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరుపరచకూడదని వారు గుర్తెరిగి నా తండ్రి వారిలో నా తండ్రి నీ విలువలు ప్రేరేపించబడి నా తండ్రి నీ చిత్తానుసారముగా వారి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదములను, విభేదములను, తగాదాలను, వివాదాలను నా తండ్రి నా మనస్పర్ధలను వారు తొలగించుకొని నా తండ్రి అయా నా తండ్రి కుటుంబ జీవితములలో నా తండ్రి వర్ధిల్లుటకు, సమాజములో గౌరవించబడుటకు నీ కృపనివ్వండి. కుటుంబ జీవితాలను నా తండ్రి మీరు కట్టండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. అయా ప్రేమామయుడా మీ నామమునకే వందనములు. నిరుద్యోగముగా నా తండ్రి ఇబ్బంది పడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. సడన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఉద్యోగముల నుంచి నా తండ్రి తొలగించబడిన వారిని నా తండ్రి మీరు నా తండ్రి కాపాడండి దేవా. వారికి కావలసిన అవసరములు మీరు తీర్చండి దేవా. వారి చుట్టూ నీ కంచెని వేయండి దేవా. నీ భద్రతనివ్వండి. మారుచున్న కాలమునకు అనుగుణముగా నా తండ్రి అయా నా నా దేవా అనేకమైన ప్రాజెక్టులు మరలా వచ్చి నా తండ్రి అయా నా నా దేవా నీ జనులందరూ నా తండ్రి ఉద్యోగములతో ఆదరించబడి పోషించబడుటకు నా దేవా నిన్ను హెచ్చించుటకు, నిన్ను గణపరచుటకు, నీ రాజ్యమునకు పరిచయుటకు నా తండ్రి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లు, ఎన్ని అల్గారిథములు అయా నా తండ్రి ఎంత టెక్నాలజీ ప్రబలినప్పటికీ నా తండ్రి నీ కృప నీ జనులను విడిచిపోదు నా
నా తండ్రి కేవలము నీ కృపను బట్టి నా తండ్రి ప్రతి దానికి ఒక మార్గం ఉన్నది దేవా. నిర్దేశితమైన నా తండ్రి నీ తలంపు మరొకటి నా తండ్రి ఖచ్చితముగా ఉండే ఉంటుంది నా తండ్రి. నీ యొక్క నా తండ్రి కార్యము నా తండ్రి అయా నా తండ్రి నీ ప్రణాళిక ఏదో నా తండ్రి నీ బిడ్డల పక్షముగా మీరు దాచి ఉంచినారు దేవా. దానిని వెలికి తీయండి దేవా. దాని ద్వారా నా తండ్రి నీ బిడ్డలైన వారందరినీ నా తండ్రి అయా నా తండ్రి ఉద్యోగములతో మీరు అలంకరించి నా తండ్రి అయా నా తండ్రి సమృద్ధిగా పోషించమని వేడుకొనిచున్నాను దేవా. ఎన్నో కమిట్మెంట్లతో ఎన్నో వ్యయ ప్రయాసలతో ఎన్నో నా తండ్రి ఆర్థికంగా నా తండ్రి ఎంతో కృంగిపోవచ్చున్నారు దేవా. దయతో విడిపించండి దేవా, విడిపించండి అయా. నీకే స్తోత్రము 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 తండ్రి అయా. మీ నామమునకు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి అయా. కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి అయా. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను. నీకే స్తోత్రము తండ్రి అయా. మీ నామమునకే వందనములు. మరి ఐటీ డిపార్ట్మెంట్ నా తండ్రి నిర్వహణ కోసం మీరు ఎన్నిక చేసిన యజమానులను యాజమాన్యములను నా తండ్రి వారి కుటుంబములను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి దేవా. వారికి కావలసిన ప్రతి అవసరము తీర్చండి. కుటుంబాలలో ఉన్న అవరోధములను మీరు తొలగించండి దేవా. ఇబ్బందులను మీరు తొలగించండి దేవా. కుటుంబ జీవితములలో నా తండ్రి ప్రతి ఒక్కరు వర్ధిల్లుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి అయా. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి దేవా. ఇంకా మేలుకరముగా శ్రేయస్కరముగా నీ రాజ్యము కోసం పనిచేసే క్రమములో నా తండ్రి అనేక మందికి మార్గదర్శకముగా అనేక మందిని పోషించునంతగా నా తండ్రి వారిలోని ప్రేరణలు కలుగునట్లుగా నా తండ్రి వారికిచ్చిన ధనమును సమయమును నా తండ్రి వారికిచ్చిన సమస్తమును నా తండ్రి నీ చిత్తానుసారముగా వాడి నా తండ్రి వారు నా తండ్రి నీ నమ్మకత్వమును పొందుటకు నిన్ను గుర్తెరగని వారు నా తండ్రి నిన్ను గుర్తుపట్టుటకు నీ విలువలను ప్రేమించుటకు నీ సన్నిధికి వచ్చుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి అయా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను అయా. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. వయసు ప్రభావము చేత కానీ మరి ఏ ఇతర కారణములతో కానీ నా తండ్రి ఎవరికి ఎలాంటి నా ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యముతో పరిపూర్ణముగా నా తండ్రి దీర్ఘాయుషవంతులుగా భూమి మీద వర్ధిల్లుటకు వారి తరములన్నీ నా తండ్రి విస్తరించుటకు కాపాడబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా అయా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనిచున్నాను తండ్రి అయా. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము రాజా అయా. పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి అయా. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా అయా. మీకే స్తోత్రము తండ్రి అయా. నా తండ్రి ప్రతి ఒక్క ఉన్నతమైన నా తండ్రి ప్రతి ఒక్క వ్యవస్థలో నా తండ్రి నా అయా ప్రత్యేకించి నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ నందు నా అయా నా తండ్రి నా నీ నిర్దేశానుసారముగా పని చేయకుండా అయా నా నాయన అయా నా తండ్రి యాజమాన్యములకు ఎంప్లాయీస్ కి నా తండ్రి ఇబ్బందికరముగా మారి వారి స్వప్రయోజనాల కోసం వారి యొక్క నా తండ్రి స్వార్థము కోసం నా తండ్రి ధనాపేక్షతో పనిచేస్తూ యాజమాన్యములను దెబ్బతీసే వారిని ఎంప్లాయీస్ ని నా తండ్రి నా అయా నా తండ్రి నా ఇబ్బందులు కలుగు చేసే వారిని నా తండ్రి అయా మీరు గద్దించండి దేవా. హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. వారి యొక్క నా తండ్రి ఆలోచనలు సరిచేయండి దేవా. నీ చిత్తమైతే నా తండ్రి అయా నా నీ లెక్క చొప్పున నీ క్రమము చొప్పున నా తండ్రి అయా నా నిర్మూలన చేయబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. అటు ప్రశస్తమానమైన స్థలములలో నీ రాజ్యము కోసం నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన స్థలములలో నా తండ్రి అవరోధముగా అయా దురాత్మ సమ్మతింతముగా వ్యవహరించే వారిని నా తండ్రి మీరు ఖండించండి. వారిని నా తండ్రి ఆ స్థలములలో నుంచి నా తండ్రి మీరు కొట్టివేయమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి అయా. మీ నామమునకే వందనములు 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 అయా. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి అయా. పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి అయా. నా తండ్రి చేతి వృత్తుల వారిని కాయ కష్టము చేయ వారిని అయా నా నా దేవా
కాంట్రాక్టర్స్ ని, టాపీ వర్కర్స్ ని, పెయింటర్స్ ని, కార్పెంటర్స్ ని, అయా నా ప్రభా ఇంకా ఎందరో ఎన్నో రీతులుగా ఎన్నో నా తండ్రి అయా నా తండ్రి ప్రయాసముతో నా ప్రభా ఎంతగానో దినము నా తండ్రి ప్రయాస పడుతూ జీవనోపాధిని కల్పించుకునే వారు ఎందరో ఉన్నారు దేవా. వారి చేతుల కష్టమును దీవించండి దేవా. వారి చుట్టూ మీ ఆత్మ కంచుని వేయండి దేవా. వారిని బలపరచండి దేవా. ఆరోగ్యమునివ్వండి దేవా, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. వారి కుటుంబములను నా తండ్రి సమృద్ధిగా మీరు పోషించండి దేవా. వారి ప్రతి అవసరము మీరు తీర్చండి దేవా. కష్టార్జితం అంతటిని అభివృద్ధి పొందించి ఈ నామఘనతలో నా తండ్రి వారు మేలైన జీవితాన్ని పొందుకొనుచు నా తండ్రి ఈ రాజ్య విలువలతో ప్రేరేపించబడుతూ నీ యొక్క రాజ్యం కోసం పనిచేయనంతగా నా తండ్రి ప్రతి ఒక్కరిలో నీ హృదయ విలువలను మీరు ఉంచమని, నీ భావజాలమును మీరు ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా నీ చిత్తానుసారముగా నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ మేలు కలిగించండి. దారిద్ర్యమును తొలగించండి దేవా. పేదరికమును నియంత్రించండి. సోమరితనమును నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. సోమరులుగా వ్యవహరిస్తూ కుటుంబ జీవితాలలో నా తండ్రి విఫలమైపోవచ్చున్న వారు, కుటుంబాలు కట్టలేని వారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారిలో ఉన్న సోమరితనమును నా తండ్రి మీరు నాశనము చేయమని అడుగుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రము, 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 స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. అయా బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మరెన్నో డిపార్ట్మెంట్లు, ఎన్నో వ్యవస్థలు, ఎన్నో సంస్థలు, ఎన్నో మంచి కార్యములతో ఎందరెందరో నా తండ్రి నా ప్రభా ఎంతగానో ప్రేరేపించబడుతూ నీ రాజ్యము కోసం పనిచేసేవారు నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్లు ఎన్నో ఉన్నవి నా తండ్రి. వాటన్నింటినీ నా ప్రభా మీరు నా తండ్రి నా ప్రభా నాయన నడిపించండి దేవా. నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ విలువలతో పనిచేయనంతగా ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి దేవా. వాటి నిర్వహణ కోసం మీరు ఎంపిక చేసిన ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేయ వారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రేరేపించండి. యథార్థ హృదయముతో ఎలాంటి లంచములను ఆశించకుండా నా తండ్రి వారి పనులన్నీ వారు నమ్మకముగా నీ చిత్తానుసారముగా చేయుటకు ఈ జనులందరికీ నా తండ్రి మేలైన సేవలు దొరుకున్నట్లుగా అమాయకులైన జనులకు నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా తండ్రి ప్రతి డిపార్ట్మెంట్ లో నా తండ్రి ప్రతి నీ పని నా తండ్రి సంపూర్తిగా జరుగునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు చెల్లించుకొనిచున్నాను. డిపార్ట్మెంట్లను నా తండ్రి అయా మీరు నా ప్రభా స్థాపించిన క్రమం అంతటిలో అవన్నీ వర్ధిల్లునట్లుగా వాటిని నిర్వహించు వారు నా తండ్రి నీ యొక్క నమ్మకత్వముతో పనిచేయనట్లుగా వారు వారి కుటుంబాలు దీవించబడినట్లుగా నీ కృపను బట్టి నా తండ్రి నీ రాజ్య విలువలతో నీ ప్రతినిధులుగా వ్యవహరించినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఎవరిని ఏ రీతిగా మీరు రూపొందించినారో వారందరూ కూడా నా తండ్రి వారు ఉన్న స్థితిలో నుంచి నా తండ్రి వారి పరిస్థితులలో నుంచి నీ ప్రాతినిధ్యమును కనపరుస్తూ నీ ప్రతినిధులుగా నా తండ్రి ప్రతి చోట నాయన ప్రతి విధముగా వాడబడుటకు నా తండ్రి నీ కార్యమంతయు సంపూర్తి చేయబడుటకు నీ ప్రణాళిక ఎంతయు జరుగుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. కృపనివ్వండి దేవా, కృపనివ్వండి దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. దిన ప్రయాణములను మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. ఈ దినమున నా తండ్రి ఎవరెవరు ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో ఎలాంటి కార్యములతో నా తండ్రి ఎలాంటి సదుద్దేశములతో ఏ మంచి కార్యముల కోసం వెళ్ళుచున్నారో వారందరినీ నా తండ్రి మీరు కాపాడండి దేవా. జీవనోపాధి నిమిత్తము కానీ నా తండ్రి నీ పరిచర్య కోసము కానీ అయా నా ప్రభా నా దేవా ఏ ఇతర మంచి కార్యములతో ఎవరెవరికి నా తండ్రి ఎలాంటి ప్రయాణం అవసరమైనదో ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నదో అదంతయు నా తండ్రి
నీ చిత్తానుసారముగా జరుగునట్లుగా వారి చుట్టూ నీ ఆత్మ కంచెను మీరు వేయండి. నీ పరిశుద్ధ దేవదూతల్ని కావలి ఉంచండి. నీ పరిశుద్ధాత్మ అగ్ని రగిలించి నా తండ్రి ఎలాంటి ప్రమాదములు, ఆపదలు, ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి, ఎలాంటి అవరోధములలో నా తండ్రి ఎవరు చిక్కుకొని పోకుండా నా అయా నా తండ్రి వెళ్ళవలసిన స్థలములకు నా తండ్రి సురక్షితంగా వెళ్ళుటకు నా దేవా వారి పనులన్నీ సంపూర్తి చేసుకొనుటకు తోటి వారితో అధికారులైన వారితో మాట్లాడవలసిన క్రమములో నా తండ్రి మాట్లాడుటకు నా దేవా వారు నా తండ్రి నా ఈ రాజ్య విలువలతో ప్రేరేపించబడుతూ నా తండ్రి ప్రతి పనిలో కూడా నా తండ్రి నిన్ను ఎత్తిపట్టుటకు నా దేవా అయా నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ కాపుదలను అనుభవించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి అయా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేయవారు, ట్రైన్ మార్గంలో వెళ్లేవారు, టూ వీలర్స్ డ్రైవ్ చేయవారు, ఇంకా ఎన్నో మరెన్నో ప్రయాణ సాధనములను వాడుచు నా తండ్రి ప్రయాణించేవారు ఎందరో ఉన్నారు దేవా. ఎవరెవరు ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి ప్రయాణములలో ఉన్నారో వారి ప్రయాణములలో నీ సారథ్యమును ఉంచండి దేవా. నీ యొక్క నాయకత్వమును ఉంచి నా తండ్రి ప్రయాణములన్నింటిలో నా తండ్రి మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాను దేవా. దిన ప్రారంభములను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎలాంటి సదుద్దేశముతో, ఎలాంటి మంచి ఉద్దేశములతో ఎవరెవరు నా తండ్రి ఎట్టి పనులతో ప్రేరేపించి నా తండ్రి ఏమీ కార్యము నా తండ్రి అయా ప్రారంభించినారు అదంతయు సంపూర్తి అగునట్లుగా నీ కృపనివ్వండి. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు దేవా, వందనములు. కొనుగోలు, అమ్మకములు, బిజినెస్ ప్రారంభములు, ఉద్యోగ ప్రారంభములు, శంకుస్థాపనలు, గృహ ప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ పనులు నా తండ్రి అయా నా నా దేవా వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు నా దేవా ఇంకా మరెన్నో రీతులుగా నా తండ్రి ఎన్నో కార్యములు జరుగుతూ ఉండగా నా తండ్రి అయా నా తండ్రి నీ నామఘనతలో నా నీ యొక్క నా తండ్రి అయా పేద ప్రజలకు సేవ చేసే క్రమంలో కొన్ని మెడికల్ క్యాంప్స్ నిర్వహించే వారు కూడా ఉన్నారు దేవా. ఆ మెడికల్ క్యాంప్స్ లో నా తండ్రి అమాయకులైన నీ జనులకు నా తండ్రి అయా నా తండ్రి పేదవారైన నీ ప్రజలకు నా నీ యొక్క మేలు జరుగునట్లుగా నా తండ్రి నీ కార్యమంతయు సంపూర్తి అగునట్లుగా నీ ప్రణాళికను అనుసరించి నా తండ్రి ఎవరెవరు నా తండ్రి ఆ క్యాంపులలో నా అయా నా తండ్రి వైద్య పరీక్షలు చేయించుకొనవలసి ఉన్నదో అవన్నీ సక్రమముగా జరుగునట్లుగా నేడు పుట్టినరోజు జరుపుకునే వారికి నా తండ్రి అయా నా నీ కృపనిచ్చి నా తండ్రి అధికమైన సామర్థ్యమునిచ్చి నా తండ్రి బలమునిచ్చి శక్తినిచ్చి నా కార్యమంతటిని మీరు జరిగించమని నా తండ్రి అయా నా నాయన దీర్ఘాయుష్నివ్వమని, బలమునివ్వమని, శక్తినివ్వమని, ఆరోగ్యమునివ్వమని నా తండ్రి అయా నా తండ్రి నా అవరోధములు ఏమీ లేకుండా నా తండ్రి నిత్యము నీలో బలపరచమని నా తండ్రి వారు నిర్వహించే నా తండ్రి ప్రతి మంచి కార్యములో నా తండ్రి నీ సదుద్దేశమును ఉంచి నా తండ్రి పనినంతటిని మీరు సంపూర్తి చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. సందర్శించండి, కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా ప్రేరేపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా కృపనివ్వండి దేవా, కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ సన్నిధి క్రమమును నా తండ్రి మీరు జరిగించండి దేవా. ఆశీర్వదించండి దేవా, బలపరచండి దేవా. అయా బలమునివ్వండి దేవా, ఆరోగ్యమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 నీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే
నీకే స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృపనివ్వండి కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. ఆర్థిక వనరులను సమకూర్చండి దేవా. ధన సమృద్ధినివ్వండి దేవా. అయా నా తండ్రి వారి పనులన్నీ సంపూర్తి చేయబడినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. కావలసిన పని వారిని నా తండ్రి కావలసిన నీ క్రమములో నా తండ్రి మీరు సమకూర్చి నీ రాజ్యము కోసం నా తండ్రి అయా నీ చిత్తానుసారముగా నా తండ్రి ప్రతి కట్టడము కట్టబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నా తండ్రి అయా రీమోడలింగ్ పనులు చేపట్టిన వారికి కూడా నా తండ్రి నీ సహాయము కలుగు చేయండి దేవా. అయా పనులను నా తండ్రి మీరు సంపూర్తి చేయమని వేడుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము దేవా. లోన్ల కోసం ప్రయత్నము చేసే వారికి సకాలంలో లోనులు శాంక్షన్ చేయబడి మరి తీసుకున్న నా తండ్రి అప్పులన్నింటినీ నా ప్రభ సద్వినియోగము చేసుకొని మరలా సకాలంలో సక్రమముగా తీర్చగలిగిన స్థితిని నా తండ్రి మీరు అందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. అయా కృప చూపించండి దేవా. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా కొన్ని గృహ నిర్మాణములు కొన్ని ప్రాజెక్టులు నా తండ్రి మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి నీ రాజ్యము కోసం నా తండ్రి మీరు మరలా ప్రారంభించి నా తండ్రి జరిగించండి దేవా. అయా ధన సమృద్ధిని ఇవ్వండి దేవా. ఆర్థిక వనరులను సమకూర్చండి దేవా. ఆర్థిక వనరులను నా తండ్రి మీరు అందించండి దేవా. నీ సహాయమునివ్వండి. నీ మేలు కలిగించండి దేవా. బ్లాక్ అయిపోయిన అమౌంట్లన్నీ నా తండ్రి నీ సహాయ సహకారములన్నీ నా ప్రభ అయా తిరిగి నా తండ్రి కలుగునట్లుగా నా ప్రభ నీ కృపనివ్వండి. అవి వచ్చినట్లుగా నా తండ్రి మీరు సహాయము దయచేయండి దేవా. ఎక్కడ ఏది నా తండ్రి ఏ నీ క్రమంలో రావలసి ఉన్నదో అట్టి క్రమమందు నా తండ్రి నా ప్రభ నీ మేలును బట్టి నా తండ్రి వచ్చుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. కొందరు వ్యక్తులు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ కొన్ని బ్యాచెస్ గా రెడీ అయిపోయి నా తండ్రి అమాయకులైన జనులను నా తండ్రి మభ్యపరుస్తూ నా ప్రభ ఆశ చూపించి నా తండ్రి అయా ప్రలోభపరిచి నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి కష్టార్జితమును దోచుకొనుచున్నారు దేవా. అయా నా తండ్రి వారిని గద్దించండి. వారి కుటుంబములను గద్దించండి. అయా నా తండ్రి నా ప్రభ వారికి సహకరించే వారిని అట్టి బృందములన్నింటినీ నా తండ్రి మీరు నాశనము చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా ధనాపేక్షతో వారి కుటుంబ అవసరాలు వారి విన్యాసాలను నా తండ్రి అయా ఎదుటి వారి కష్టమును ఆశించి నా ప్రభ అమాయకులైన నా తండ్రి అమాయకులైన వారిని దోచుకుంటూ నా ప్రభ భయంకరంగా నా తండ్రి జీవన వృద్ధిని చేసుకొనుచున్న వారిని నా తండ్రి మీరు గద్దించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఎవరి చేతుల కష్టం వారే అనుభవించుటకు నా దేవా. అయా నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి దేవా. పరులు పాలు కాకుండా మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. కృపనివ్వండి దేవా. కృపనివ్వండి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కొన్ని గృహనిములలో జననివాసము జనసంచారము లేకుండా శిథిలమైపోవచ్చు నా తండ్రి. అయా నా తండ్రి నా పాప వెలవెల వాడుచుండగా నా తండ్రి పడద్రోయబడిన ప్రతి ఒక్క దేవాలయము కట్టడము కూడా నా తండ్రి కట్టబడుటకు ఇజ్రాయేలు ప్రాంతంలో సహితము నా తండ్రి అయా నా ప్రభ నాయన అయా నా తండ్రి నా ప్రభ యెరూషలేము దేవాలయము సహితము నా తండ్రి పాడైపోయి శిథిలమైపోయి ఉన్నది నా తండ్రి. దానిని కట్టే క్రమంలో నా తండ్రి అయా నా తండ్రి నీ రాజ్యము జరిగే
క్రమములో నా తండ్రి శిథిలమైపోయిన ప్రతి కట్టడము ప్రతి గృహము కూడా నా తండ్రి కట్టబడుటకు జన నివాసము జన సంచారము కలిగిన స్థలములుగా ఎన్నిక చేయబడుటకు నీ కృపనివ్వండి దేవా. నీవేర్పాటు చేసిన నా తండ్రి నీ ప్రణాళికను బట్టి నీ చిత్తానుసారముగా నీ కార్యమంతయు జరుగునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. అయా కృప చూపించండి దేవా. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను తండ్రి. అయా అప్పుల ఊబిలో కూరుకుని పోయిన వారిని నా తండ్రి మీరు విడిపించండి. అప్పుల భారముతో కృంగిపోవచ్చున్న వారికి నీ విడుదల కలుగు చేయండి దేవా. వారి చేతుల కష్టమును ఆశీర్వదించండి. తీసుకున్న రుణములన్నీ వారు సకాలములో తీర్చుకొనుటకు నా దేవా ఎలాంటి ఇబ్బందులు నా తండ్రి ఎదురు కాకుండా నా తండ్రి సమృద్ధిగా వారు పోషించబడుతూ రుణములన్నింటినీ నా తండ్రి నా తీర్చివేయుటకు నీ కృపనివ్వండి. నీకే స్తోత్రము దేవా. అధిక మొత్తములో వడ్డీలు వసూలను చేస్తూ అమాయకులైన జనులను వేధిస్తున్న వారిని పెరుగుచున్న వెండి బంగారు ధరలను ఆసరాగా చేసుకొని తాకట్టు పెట్టబడిన నా తండ్రి నగలను కూడా నా తండ్రి అపహరించి వేస్తూ వడ్డీలకు వడ్డీలను వేస్తూ ధనాపేక్షతో నా తండ్రి స్వార్థముతో నా తండ్రి అమాయకులైన జనుల కష్టార్జితమును దోచుకొనుచున్న వారిని నా తండ్రి మీరు హెచ్చరించండి దేవా. బుద్ధి చెప్పండి దేవా. నీ హెచ్చరికలు జారీ చేయండి. అది ఎంత భయంకరమైన దుశ్చర్యనో నా తండ్రి వారు గుర్తెరుగుటకు నా తండ్రి నీ హృదయ స్పందన వారిలో కలుగుటకు వారు దోచుకున్నది నా తండ్రి నాలుగంతలుగా నా తండ్రి పొట్టి జక్కయ్యకు వలె నా తండ్రి తిరిగి ఇచ్చివేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా సహాయము చేయండి. నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా సహాయము చేయండి. కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను రాజా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకు వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా ఎవరి చేతుల కష్టము వారు సమృద్ధిగా అనుభవించుటకు సమానముగా నా తండ్రి ఎవరిది వారు నా తండ్రి ఎవరిది వారికి చెందినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. సమన్యాయమును మీరు జరిగించండి దేవా. సమానత్వమును మీరు ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. బంధాలను బలపరచండి దేవా. రక్త సంబంధికులలో బంధువర్గములో నా తండ్రి ఉన్న అభిప్రాయ భేదములను విభేదములను తగాదాలను వివాదములను నా తండ్రి మీరు తొలగించండి. ప్రతి ఒక్కరిలో నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభా నీ బంధములన్నీ కాపాడబడుటకు నా దేవా నీ కృపనివ్వండి. భూమి మీద మీరు ఏర్పాటు చేసిన ప్రతి బంధము ప్రతి స్నేహము వర్ధిల్లునట్లుగా నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభా నీ కృపనివ్వండి. నీ ఆదరణను కలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. హృదయ స్పందనతో నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి హృదయములతో నా తండ్రి వికాసించుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. వికాసమైన హృదయముతో నా తండ్రి బంధం విలువ బంధుత్వం విలువ నా తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకొని నా తండ్రి దానికోసం నా తండ్రి ప్రయాసపడుటకు ప్రాకులాడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. ఆత్మహత్యాయత్నము చేసే వారిని మీరు హెచ్చరించండి. బుద్ధి చెప్పండి దేవా. అది ఎంత మాత్రమును మేలు కాదని నా తండ్రి అది భయంకరమైన దుశ్చర్య అని వారు గుర్తెరిగి నా తండ్రి సమస్యలలో శోధనలో వేదనలో రోదనలో నా తండ్రి పోరాడుటకు గెలుచుటకు జయించుటకు నా దేవా నీ జ్ఞానమును నీ కృపను తోడుగా ఉంచి నా తండ్రి వారిని నడిపించమని
నీవిచ్చిన ఆయుష్ మొత్తము నా తండ్రి పరిపూర్ణముగా ఈ భూమి మీద అనుభవించుటకు నా తండ్రి ఈ ప్రణాళిక ఎంతయు నీ చిత్తానుసారముగా నా తండ్రి జరిగించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృప చూపించండి దేవా, నీకే స్తోత్రము దేవా. అయా నీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు, పూజార్హుడా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను తండ్రి. అయా నీ నామమునకే వందనములు. వ్యాధి బలహీనతలతో బాధపడుచున్న వారిని, ఇబ్బంది పడుచున్న వారిని, జబ్బులతో పీడించబడుచున్న వారిని, రోగములతో నా తండ్రి, అయా నా ప్రభ దీర్ఘకాలిక రోగములతో నా తండ్రి, అయా నా తండ్రి నా ప్రభ నా తండ్రి శ్రమలు అనుభవించుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ప్రతి రోగమును, ప్రతి జబ్బును నా తండ్రి, ప్రతి వ్యాధిని మీరు నయము చేయండి. అటు దురాత్మలను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి, నాశనము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులలో ఉన్న అస్వస్థత నా తండ్రి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కంటి సంబంధిత వ్యాధులు, కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, ఫైల్స్ వ్యాధి నా తండ్రి, అయా నా ప్రభా నా దేవ నా తండ్రి, కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు నా తండ్రి, అయా మరెన్నో రీతులుగా నా తండ్రి ఎవరెవరు నా తండ్రి ఎంతగా నా ప్రభ భయంకరంగా ఇబ్బంది పడుచున్నారు. అటు రోగములన్నీ నా తండ్రి, అటు జబ్బులన్నీ, అటు వ్యాధులన్నీ నా తండ్రి వారిని వదిలిపోవునట్లుగా, వారిలో నీ నూతన బలము, నూతన శక్తి కలుగునట్లుగా మీరు కాపాడండి దేవా. నీ ప్రణాళిక కోసం, నీ రాజ్యము కోసం, నీ నీతి కోసం నా తండ్రి ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ బలము కలిగి నా తండ్రి నీ విలువలతో పనిచేయుటకు నా దేవా, నీ ప్రణాళిక అంతయు సంపూర్తి చేయబడుటకు ఆరోగ్యవంతులను చేయండి దేవా. నీకు అసాధ్యం ఏమీ లేదు నా తండ్రి. ఆరోగ్యము నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎంతో అవసరము నా తండ్రి. దాన్నంతటిని మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా తినుబండారముల వలన గాని నా తండ్రి, అయా నా ప్రభా నాయన వాతావరణ పరిస్థితుల వలన కానీ ఎలాంటి నా తండ్రి ఇబ్బందులు, అనారోగ్యము లేకుండా ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు కాపాడమని వేడుకొనుచున్నాను. హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని నా తండ్రి అయా మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ చిత్తానుసారముగా నీ కృపను బట్టి నా తండ్రి వారు నా తండ్రి కాపాడబడి విడిపించబడుటకు నా దేవా, వారి కష్టార్జితం అంతయు హాస్పిటల్లో వేయిపరుచుకుంటూ నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి ఆరోగ్య విలువలు నా తండ్రి సక్రమముగా చేకూరక నా తండ్రి ఇబ్బంది పడుచున్న వారు, ప్రయాస పడుతున్న వారు, కుటుంబాలలో నా తండ్రి అయా చితికిపోవచ్చున్న వారు ఎందరో ఉన్నారు దేవా. అటు పరిస్థితులన్నిటిని మీరు చక్కదిద్ది నా తండ్రి నీ యొక్క కార్యము కోసం, నీ రాజ్యము కోసం నా తండ్రి నీ అద్భుతములను, నీ ప్రక్రియను నా తండ్రి మీరు కనపరిచి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి. అయా నా తండ్రి మరణ పడకల మీద ఉన్న వారిని విడిపించండి, కోమాలో ఉన్న వారిని నా తండ్రి విడిపించండి. అయా నా తండ్రి మరణమునకు చేరువైన వారిని కూడా నా తండ్రి మీరు విడిపించండి దేవా. అయా నీ యొక్క సాక్షులుగా నా తండ్రి నీ చిత్తానుసారముగా మీరు నిలవబెట్టి వాడుకొనమని నా తండ్రి నీ కార్యమంతటిని మీరు జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. అయా నీ ప్రణాళిక నిమిత్తము నా తండ్రి ప్రతి ఒక్కరు కాపాడబడుటకు నా దేవా మీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. మానసిక రుగ్మతలతో నా తండ్రి ఇబ్బంది పడుచున్న వారిని నా తండ్రి, వేధించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని, మానసిక రోగములతో వికలమైపోవచ్చున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ విడుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆయా పరిస్థితులను చక్కదిద్దండి దేవా, నూతన పరచండి దేవా. నీ యొక్క సంపూర్ణమైన ప్రణాళిక నా తండ్రి వారిలో కూడా జరుగునట్లుగా నా తండ్రి, వారి మానసిక పరిస్థితి నా తండ్రి, వారి వికలమైన పరిస్థితి నా తండ్రి వారిని విడిచిపోయినట్లుగా నా తండ్రి అయా నా ప్రభా నా దేవా, వారు మీలో నిలిచి ఉండినట్లుగా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి వారు వర్ధిల్లినట్లుగా కుటుంబ జీవితాలతో నా తండ్రి పరిపూర్ణమైన రీతిలో నా తండ్రి నీ యొక్క నా తండ్రి నామఘనతలో నా తండ్రి విడుదల పొందుటకు నా దేవా
వారు కట్టబడుటకు నా తండ్రి, వారి జీవితాలు వెలుగొందుటకు నా తండ్రి, నీ వెలుగు మార్గములో వారి యొక్క ప్రణాళిక అంతయు నా తండ్రి వారు నిర్వహించుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. దోషములను నా తండ్రి, అవరోధములను మీరు తొలగించండి దేవా. ఎలాంటి నా తండ్రి నా పాప దోషము లేకుండా, పాపము శాపము లేకుండా కొట్టివేయబడి నా తండ్రి సంపూర్ణముగా పరిపూర్ణముగా నా తండ్రి వారు వారి కుటుంబాలు ఆనందించి నిమిత్తము నా తండ్రి ప్రతి ఒక్కరిని మానసిక ఆరోగ్యముతో మీరు నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా నీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా నీ నామమునకే వందనములు. గర్భఫలము లేక ఎన్నో సంవత్సరాలుగా నిందించబడుచున్న వారిని, అవమానములు ఎదుర్కొనుచున్న వారిని, పీడించబడుచున్న వారిని, అయా నా తండ్రి నా పాప నిందలు అనుభవించుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారి నిందను వారి అవమానమును మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములో తెరవబడినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ నామమునకే వందనములు వందనములు వందనములు. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. పరిశుద్ధుడా నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులను అనుగ్రహించి స్వాస్థ్యము. కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని సెలవిచ్చినట్లుగా నా తండ్రి, కుమారులు కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ఆశీర్వదించండి దేవా. అటు దీవెన మీరు అనుగ్రహించండి దేవా. అటు పరిపూర్ణత మీరు ఇవ్వండి దేవా. పరిశుద్ధతను మీరు ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. కుటుంబాలుగా అనేక తరములకు నా తండ్రి ప్రతి నీ బిడ్డ నీ చిత్తానుసారముగా వర్ధిల్లుటకు, భూమి మీద ఫలించుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు. నీ ఫలభరితమైన, నీ సంపూర్ణమైన, నీ పరిపూర్ణమైన జీవితము నా తండ్రి ప్రతి ఒక్కరిలో మీరు మీరు ఉంచమని, ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకొనుచున్నాను. అవరోధములన్నింటినీ మీరు తొలగించండి. పాపమును శాపమును కడగండి, నియంత్రించండి దేవా. గర్భ సంబంధిత వ్యాధులను, శరీర బలహీనతలను మీరు కొట్టివేయండి దేవా. పరిపూర్ణలను చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నీ నామమునకే వందనములు వందనములు. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమామయుడా నీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు 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 తండ్రి. అయా నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి దేవా. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి, సుఖప్రసవములను కలిగించండి, ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. బాలింత స్త్రీలకు ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించి చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచండి దేవా. నీ పోషణ కలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి నీ బిడ్డ నీ చిత్తానుసారముగా, నీ ఆజ్ఞలలో, నీ కట్టడలలో, నీ విధులలో, నీ నిబంధనను అనుసరించి పెరుగుటకు, పెంచబడుటకు నా తండ్రి తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానముని ఇవ్వండి. దినము నీ సన్నిధానమందు నా తండ్రి నీ యోగ్యమైన స్థితిలో నా ప్రభ ప్రతి నీ బిడ్డ నా తండ్రి దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుటకు నా దేవా నీ చిత్తానుసారముగా, నీ ప్రణాళికనంతటిని ప్రకారముగా నా తండ్రి వారి యొక్క క్రమములన్నీ నా తండ్రి అయా సంపూర్ణమగునట్లుగా నా తండ్రి వారి ప్రణాళిక అంతయు నెరవేరునట్లుగా నా తండ్రి వారు నా ప్రభ పెరిగి నా తండ్రి అయా నా ప్రభ నాయన ప్రతిదీ నా తండ్రి నీ చిత్తానుసారముగా జరిగించుటకు నీ కృపనివ్వండి. భవిష్యతరములకు ఎవరెవరిని ఏ నిమిత్తము నా తండ్రి అయా ఏ కారణముతో నా తండ్రి మీరు నియమించి ఉన్నారు ఆ నియామక మార్గములలో నా తండ్రి వారు వెళ్ళుటకు నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా ఉన్నత విద్యలను అభ్యసింప చేయండి దేవా. విద్యాబుద్ధులు నేర్పించండి దేవా. తల్లిదండ్రులైన వారికి చదివించగలిగిన స్థితిని మీరు అనుగ్రహించి నా తండ్రి ప్రతి ఒక్క పరిస్థితిలో నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ప్రతి శ్రమలో నుంచి కూడా నా తండ్రి విడిపించబడి నీ రక్షణార్థమైన మేలు పోషణ దొరుకునట్లుగా కలుగునట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకొనిచున్నాను. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి నీ కృపనివ్వండి దేవా. అయా నా తండ్రి నీ చిత్తానుసారముగా వారి ఉద్దేశములు, వారి తలంపులు నెరవేరునట్లుగా ఆర్థిక వనరులను సమకూర్చండి. వీసా, పాస్పోర్ట్లు మరియు ఇతర విషయములలో ఎలాంటి జాప్యము లేకుండా
ప్రతి ఒక్కటి కూడా నా తండ్రి సకాలంలో సంపూర్తి చేయబడి నా తండ్రి పనులన్నీ సక్రమముగా జరుగునట్లుగా ప్రతి ఒక్కరూ నీ చిత్తానుసారముగా నీలో వికసించి నీ ప్రణాళిక కోసం, నీ నీతి కోసం, నీ రాజ్యం కోసం పనిచేయనంతగా నీ క్రమమంతటిలో నా తండ్రి క్రమమును గుర్తెరుగుటకు నా దేవా ప్రతి నీ బిడ్డకు నీ హృదయ ప్రేరణ ఎల్లవేళలా ఉంచమని నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. అయా యవన నాయన యువతి యువకులను యవన బిడ్డలను బాలబాలికలను మీరు సందర్శించండి దేవా. నూతన తరగతి గదులకు ఎన్నిక చేయబడుచున్న విద్యార్థులకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. వారికి కావలసిన సహాయముని ఇవ్వండి దేవా. వారికి వెళ్ళవలసిన మార్గములో వారిని నడిపించండి దేవా. నీ నిర్దేశానుసారముగా నీ ప్రణాళికతో నా తండ్రి వారు వికసించవలసిన క్రమములో వారు వికసించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి యువతి యువకులలో నా తండ్రి అయా నీ హృదయ స్పందన మీరు ఉంచండి. త్రాగుడుకు మత్తు పదార్థములకు బానిసలైపోయిన వారిని, జీవితాలను కుటుంబాలను వికలము చేసుకొనుచున్న వారిని మీరు కాపాడండి దేవా. వారిని వెలిగించండి దేవా. నీ వెలుగులోనికి వారిని ఆకర్షించండి దేవా. అటు దురాత్మలన్నింటినీ నా తండ్రి మీరు నాశనము చేయండి దేవా. వారిని పట్టి పీడించి వేధించే దురాత్మలకు నా తండ్రి మీరు నాశనము కలుగు చేసి నా తండ్రి నీ వికాసమానమైన హృదయము వారిలో కలుగునట్లుగా నీ కృపనివ్వండి. కొందరు యవన బిడలు యవన ప్రాయము చేత నా తండ్రి అయా నా ప్రప నాయన అయా నా తండ్రి నా ప్రప వీడియో గేమ్లు పబ్జీలు ఆడుతూ అయాగ నాన్న దురలవాట్లకు దుర్వ్యసనములకు బానిసలైపోయి అయా నా తండ్రి నా ప్రప అయా నా తండ్రి సాతాను చేత పీడించబడుచున్నారు నాయన. చాలని చదువులు, చదువు విలువ తెలియదు, జీవితం విలువ తెలియదు, గురి గమ్యం లేదు నా తండ్రి. అట్టి వారిలో నా తండ్రి జరుగుతున్న నా తండ్రి మహాభయంకరమైన ఆ దుర్ఘటనంతటిని నా తండ్రి మీరు నివారించండి దేవా. వారిని పట్టి పీడించే నా తండ్రి ప్రతి దయ్యమును నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి, నాశనము చేయండి, వాటిని బంధించండి దేవా. వారిని విడిపించండి దేవా. వారి మీద నీ ఆత్మను కుమ్మరించండి దేవా. నీ వెలుగు చెంతకు వారిని ఆకర్షించండి, నీ మహిమచే వారిని ఆకర్షించండి దేవా. నీ వెలుగు జీవితాలు, నీ పరిపూర్ణ హృదయము వారికి కలుగునట్లుగా నా తండ్రి వారు నీ చెంతకు వచ్చినట్లుగా యవన కాలమందు తమ కాడునెత్తుకొని నిన్ను వెంబడించినట్లుగా నిన్ను మహిమపరిచినట్లుగా నీ ప్రణాళికలో నా తండ్రి వారు నిలిచినట్లుగా నీ ప్రణాళికలోనికి వారు వచ్చినట్లుగా నా తండ్రి నిన్ను ప్రేమించినట్లుగా నీ విలువలు గుర్తెరుగునట్లుగా వారు వర్ధిల్లునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా ప్రతి ఒక్క యవన బిడ్డ యొక్క జీవితాన్ని మీరు కట్టండి దేవా. వారి యవన ప్రాయమును మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి నా ప్రప యవన బిడ్డలైన వారిని నా తండ్రి తప్పుడు మార్గములో నడిపించే వారిని అయా నా తండ్రి నా ప్రప అయా నా తండ్రి భయంకరంగా నా తండ్రి అయా నా తండ్రి భయంకర ఆలోచనలతో ప్రేరేపించే వారిని మీరు గద్దించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. అయా వారిని విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా. కృప చూపించండి అయా. కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అకాల మరణములను కొట్టివేయండి, చైల్డ్ లేబర్స్ ని తొలగించండి, బెగ్గింగ్ మాఫియాను అంతము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. తమ ప్రియమైన వారిని కోల్పోయి వేదనలో రోదనలో నాయన రోధిస్తున్న వారిని నా తండ్రి విడిపించండి దేవా. వారి రోదన అంతయు నా తండ్రి వారు మానుకొనుటకు నా తండ్రి వారి దుఃఖమంతయు నా తండ్రి ఆ వారిని విడిచిపోవునట్లుగా వారిలోని వికాసము కలుగునట్లుగా వారి కుటుంబములలో ఉన్న చీకటి అంతయు తొలగిపోవునట్లుగా వారి కుటుంబ జీవితాలు మరలా కట్టబడినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ చిత్తానుసారముగా ప్రతి ఒక్కరిలో నీ మానసిక వికాసమును కలిగించండి దేవా. మనోల్లాసమునివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనము. నపంసకులైన వారిని అయా నా తండ్రి నా ప్రప మీరు ప్రేరేపించండి. వారి విలువలు వారు కాపాడుకొనుటకు నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి వారిలో నా తండ్రి నీ రాజ్య కార్యకలాపములు జరుగునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని నీ రాజ్యమునకు నా తండ్రి వారు వారసులగునట్లుగా నా తండ్రి ఎలాంటి
దుశ్చర్యలు వారిలో జరగకుండా నా ప్రభ నీ కృపా చిత్తములను బట్టి నా తండ్రి, నీ ప్రేమను బట్టి నా తండ్రి, నీ చిత్తానుసారముగా వారు నీలోనికి ఆకర్షించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నా తండ్రి, నా ప్రభ, అయా నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి. నేర చరిత్ర కలిగిన వారిని, వారి నేరమును ఒప్పింప చేసిన తండ్రి, వారిని వారి కుటుంబములను మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. దొంగలు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్లు, జోదగాళ్లు నా తండ్రి, అఘాయిత్యములకు అకృత్యములకు పాల్పడేవారు, భయంకరమైన ఆలోచనలతో ప్రేరేపించబడుతూ కీడుకరమైన పనులతో నా తండ్రి నిరంతరము ప్రేరేపించబడుతూ దురాత్మ సంబంధితముగా దురాగతములను చేసేవారిని నా తండ్రి మీరు ఖండించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. అన్ని రకముల సిస్టమ్స్ ని హ్యాక్ చేసే హ్యాకర్స్, అయా నా తండ్రి మేలుకు ప్రతిగా కీడుని విత్తేవారు, అయా భయంకరమైన నా తండ్రి కుట్రలతో ప్రేరేపించబడుతూ నా తండ్రి కుటుంబాలను నాశనము చేసేవారు, సమాజములను నా తండ్రి చెడగొట్టే వారిని నా తండ్రి మీరు హెచ్చరించండి దేవా. అయా నీ నామమునకే వందనములు. అయా అబద్ధములాడు వారిని, బింకములాడు వారిని, దూషణ మాటలు పలుకు వారిని అయా నా తండ్రి మీ హెచ్చరింపులు జారీ చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. వారు చేసేది తప్పు అని వారు గ్రహించుకొని నా తండ్రి వారిలో నీ హృదయ స్పందన, నీ విలువ కలుగునట్లుగా, నీ భావజాలము వారిని ప్రేరేపించినట్లుగా నా తండ్రి నీ కృపనిచ్చి నా ప్రభ నీ ఐడియాలజీ ప్రకారముగా నా తండ్రి వారిని పట్టి రక్షించండి దేవా. నీ వెలుగులోనికి వారికి నా తండ్రి నా తండ్రి ఆకర్షణ మీరు ఇవ్వండి దేవా. నీ వెలుగు జీవితాలు వారికి వారి కుటుంబాలకు కలుగునట్లుగా, వారందరూ కూడా నా తండ్రి కాపాడబడినట్లుగా, అయా నా తండ్రి ప్రతి దుశ్చర్య నా తండ్రి వారిని వదిలిపోవునట్లుగా, అట్టి రీతిగా వారిని ప్రేరేపించుచున్న నా తండ్రి ప్రతి భయంకరమైన దురాత్మ నా తండ్రి నాశనమగునట్లుగా మీరు నియమించమని, అయా మీరు గద్దించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. మీకే స్తోత్రము తండ్రి. దినము నీ సన్నిధిలో ఎంతగానో నా తండ్రి నమ్మకముగా ప్రార్థన చేసేవారు ఎందరో ఉన్నారు దేవా. వారందరి యొక్క ప్రార్థనా ఫలమును వారు పొందుటకు నీ కృపనివ్వండి. ప్రతి ప్రార్థనకు మీరు నెరవేర్పునివ్వండి. ప్రార్థన తక్షణమే వెళ్ళవలసిన స్థలములకు, ప్రార్థించవలసిన అంశములకు నా తండ్రి అయా వెనువెంటనే కార్యము జరుగునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వండి. నీ చిత్తానుసారముగా ప్రార్థింప చేయండి. అడిగినవన్నీ నీలో పొందియున్నామనే విశ్వాసమును, నమ్మకమును, స్థిరబుద్ధిని మీరు అందించి నా తండ్రి ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ కృప నిలిపియుంచమని, ప్రతి ప్రార్థనకు సమాధానమునివ్వమని, ప్రార్థనా పరులను నా తండ్రి ఇంకా అత్యధికముగా లేవనెత్తి నా తండ్రి నిరంతరము ప్రతి ఒక్క సమస్య కోసం నా తండ్రి, ప్రపంచమంతటి కోసం నా తండ్రి ప్రార్థనా ధూపం వేయగలిగిన ప్రార్థనా యోధులను నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మేము అడిగినవన్నీ నీలో పొందుటకు నీ కృప చూపించండి. నీ చిత్తానుసారముగా జరిగించండి. నీకు ఇష్టము లేనిది నా తండ్రి ఎంత మాత్రమును మా ప్రార్థనలో లేకుండా అది కొట్టివేయబడుటకు నీ కృపనిచ్చి నా తండ్రి మమ్మలను వెలిగించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరే పొందుకొనుచు నీ నీతిని, నీ రాజ్యమును ఈ భూమి మీద జరిగించమని నీ మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.